ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రస్తావించారు. ఇవాళ లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైన అరాచకాల్ని ప్రస్తావించి దాని గురించి మాట్లాడితే బాగుంటుందేమో అని అడిగారు. కానీ దాన్ని ఆధ్యాత్మికమైనటువంటి తత్వంతో ప్రారంభం చేసి మాట్లాడితే బాగుంటుంది ప్రవచనంగానని మానవ జన్మ వైశిష్ట్యము అనేటటువంటి శీర్షిక గురించి మాట్లాడాలి అని పెద్దల సంకల్పం. మానవ అనేటటువంటి మాటకి, మర్త్యుడు అనబడేటటువంటి మాటకి, మనుష్యుడు అనబడేటటువంటి మాటకి, నరుడు అనబడేటటువంటి మాటకి ఒక్కటే అర్థం స్థూలత. కానీ అన్ని మాటలు ప్రయోగించారు అంటే లోపల ఏదో కొద్దిగా భేదం ఉంటుంది. మనుష్యుడు అన్న మాటకు అర్థం మనువు యొక్క జాతికి చెందినవాడు లేదా మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు. కాబట్టి మనందరం ఎవరి సంతానము